ఇన్నేళ్లైనా సుమతి మీద నీ కోపం తగ్గలేదా శివ? ఎందుకు తగ్గుతుంది? అది పీల్చిన గాలి నీ రూపంలో ఇంకా ఈ ఇంట్లో తిరుగుతూనే ఉంది. ఆ గాలి సోకి నా కూతురు నన్ను కాదనుకుని వెళ్ళిపోయింది. ఆ గాయం మానక ముందే మరో గాయం, ఒక నొప్పి తగ్గక ముందే మరో నొప్పి. అది దాటిన గుమ్మాన్నే నా కూతురు దాటి వెళ్ళింది. అది చూసుకున్న దారినే నా కూతురు చూసుకున్నప్పుడు ఇంకా నా కోపం ఎలా తగ్గుతుందమ్మా? నీ కోపంలో న్యాయం ఉంది శివ, నేను కాదన్ను. కాని సుమతి వెళ్ళిపోయాక ఇన్ని సంవత్సరాల్లో అది మళ్ళీ మనకి కనపడలేదు. ఒక్క ఉత్తరం కూడా రాయలేదు, కనీసం ఫోన్ కూడా చేయలేదు. అదసలు బతికుందో లేదో కూడా తెలియదు. అది బతికున్నా చచ్చిపోయినట్టేనమ్మా. అలా అనకు శివ. సీత కోసం మీరు హైదరాబాద్ వెళుతున్నారు. అప్పట్లో సుమతి ప్రేమించి పెళ్లి చేసుకున్నది కూడా హైదరాబాద్ అబ్బాయినే కదా. ఒకవేళ హైదరాబాద్లో ఎక్కడైనా సుమతి నీకు కనిపిస్తుందేమోనని చిన్న ఆశరా. అది కనిపిస్తే అది ప్రాణాలతోనే ఉందన్న చిన్న తృప్తిరా. అందుకే అడుగుతున్నాన్రా. అడక్కూడనివి అడక్కమ్మా. ఇంకా అది నా కంట పడకూడదని ఆ దేవుణ్ణి కోరుకో. మళ్ళీ దాని పేరు ఊసు ఈ ఇంట్లో ఎత్తకు. నీకిదే చివరిసారిగా చెప్తున్నాను. ఏంటండి ఆ మాటలు? చూడండి, అత్తయ్య గారు కన్నీళ్లు పెట్టుకుంటున్నారు. అయినా మీరు కూడా ఏంటత్తయ్య, అంత పెద్ద సిటీలో సుమతి వదిన మాకెక్కడని కనిపిస్తుంది? అత్తమ్మా, హైదరాబాద్ అంటే మన ఊర్లో కాదత్తమ్మా. లక్షల మంది జనాలుంటారు. మీరు కూడా అర్థం చేసుకోవాలి కదా. కడుపు తీపి ఆపుకోలేక అడిగాను శివ. ప్రయాణానికి ముందు అపశకనంలా కన్నీళ్లు పెట్టుకున్నానని అనుకోవద్దు. క్షేమంగా వెళ్ళిరండి. వెళ్ళొస్తాం అత్తయ్య. అలాగేనమ్మా, వెళ్ళిరండి. జాగ్రత్తగా వెళ్ళిరండి. సుమతి, ఎక్కడున్నావే? అంత పెద్ద సిటీలో ఏ ఇంట్లో ఉన్నావే? ఏంటి అందరూ కట్టుకట్టుకొని బయటకొచ్చారు? మీకింక మ్యాటర్ తెలియదు కదూ. సీత వాళ్ళక్క మధుమిత వస్తోంది. సీత వాళ్ళక్క ఏంటికి ఎందుకు వస్తుంది? మా చెల్లి పిలిచింది కాబట్టి. మధుమతిని మహాలక్ష్మి పిలవడం ఏంటి? ఎందుకు పిలిచింది? మా చెల్లి మనసులో ఏముందో ఎవరికి తెలుసు. వదినింక రాలేదేంటి డాడీ? మధుమిత వదిన ఎప్పుడొస్తుంది? వచ్చేస్తుంది, వెయిట్ చేయండి. మధుమితని వీళ్ళు వదిన అంటున్నారేంటి? అంటే రామ్కి మొదట చూసిన సంబంధం మధుమితే కదా, మిస్ అయిన వదిన అని పిలుస్తున్నారేమో. ఏదో తేడా జరుగుతుంది. మధుమితని పిలిపించడం వెనుక మహాలక్ష్మి ప్లాన్ ఏంటి? మహాలక్ష్మి మేడం ఇల్లు ఇదేనా మధు? మహాలక్ష్మి గారి ఇల్లేంటి? ఇది సీతిల్లు. ఎంత పెద్దిల్లు, ఇంద్రభవనంలా ఉంది. ఇంటి బయటే ఇలా ఉంటే ఇంట్లో ఇంకెంత బాగుంటుందో. తొందరగా పద. ఎవరు మీరు? ఎవరి కోసం వచ్చారు? మహాలక్ష్మి గారి కోసం వచ్చాం. కాదు, సీత కోసం వచ్చాం. ఈ ఇంటికి ఆటోలో వచ్చేవాళ్ళు ఎవరు ఉండరమ్మా. అంటే
అందరూ కారుల్లోనే వస్తారా? అవునమ్మా. నువ్వెళ్ళి మహాలక్ష్మి మేడంతో మధుమిత వచ్చిందని చెప్పు. సరే, మీరిక్కడే ఉండండి. ఇలాంటి ఇంట్లో ఉండాలంటే పెట్టి పుట్టాలి. నువ్వీ ఇంటికి కోడలుగా రావాల్సిన దానివి. కర్మకాలి, నాకు తోడు కోడలుగా వచ్చావు. చిలకగూట్లోకి కాకి దూరినట్టు సీతి ఇంట్లో వచ్చి పడింది. ఇంత అందమైన ఇంట్లో నీలాంటి అందమైన కోడలుండాలి మధు. నీ అందానికి ఈ ఇంటికి సరిగ్గా మ్యాచ్ అయింది. సార్, ఎవరో మధుమిత గారని వచ్చారు. మేడం గారిని కలవాలంట. ఏ వదినొచ్చిందంట, పద వెళ్దాం. మధుమిత వస్తే వీళ్ళెందుకు హడావిడి చేస్తున్నారు? ఎందుకంటే ఆ మధుమితనే మహాలక్ష్మి తన కోడలుగా చేసుకోబోతోంది కాబట్టి. వదినా, ఏంటి వదినా ఇంత లేట్ చేసావు? వదినా, మీకోసం ఎప్పటి నుంచి వెయిట్ చేస్తున్నామో తెలుసా? రా వదినా. అమ్మా మధు, ఎలా ఉన్నావమ్మా? బాగున్నావా మధు? ఫోన్ చేసుంటే కారు పంపించేవాడిని కదమ్మా. రా వదినా, లోపలికెళ్దాం రా. ఆగండి 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 ఆగండి. మొదటిసారి మా ఇంటికి వస్తున్నావు. ముందు కుడికాలు లోపల పెట్టు మధు. మధుమిత వచ్చింది. మహాలక్ష్మి ప్లాన్ ఏ మొదలైంది. ఏ ఇంట్లో అయినా కుడికాలు పెట్టడం శుభసూచకం కదా మధు. ఏ కాలైతే ఏంటి, కుడికాలు పెట్టు. వామ్మో, సీత వాళ్ళ అక్కకి ఇంత గ్రాండ్ గా వెల్కమ్ ఏంటి? అవునవును, మంగళవాయిద్యాలు హారతొక్కటే తక్కువ. సీత, అక్క, నువ్వు వచ్చినందుకు నాకు చాలా సంతోషంగా ఉంది. ఇప్పుడు సంతోషంగానే ఉంటుంది. దీన్నెందుకు పిలిపించారో తెలిస్తే ఏడ్చి చేస్తావు. జలజక్క, చాలా థ్యాంక్స్ అక్క. నీ వల్లే మా అక్క మా ఇంటికి వచ్చింది. నేను తీసుకొచ్చింది మీ అక్కని కాదే, నీకు సవితిని. హాస్పిటల్ కని తోడుగా తీసుకొచ్చానమ్మా. ఆ పనవ్వక మీ ఇంటికి రావాల్సి వచ్చింది. ఎందుకోసం వచ్చినా మా ఇంటికి వచ్చారు, అదే సంతోషం అక్క. కబుర్లు చాలించి మీ అక్కకు కాఫీయో టీయో ఇవ్వు సీత. ఎండన పడొచ్చాం, మజ్జిగివ్వమ్మా. అవేవి వద్దు, మధు అందం చెడిపోతుంది. జ్యూస్ ఇవ్వండి.
వీళ్ళేంటి అక్క మీద ఇంత ప్రేమను చూపిస్తున్నారు? మధుమిత అందం మీద అర్చనకు అంత శ్రద్ధ ఏంటో. నాకు కూడా జ్యూస్. ఇద్దరికి జ్యూస్ చేయమని వెళ్ళి రాజ్యంతో చెప్పు. కూర్చో వదినా, జ్యూస్ వస్తుంది. రా రా వదినా. కూర్చో వదినా. కంఫర్ట్గా ఉండండి వదినా, ఇది మన ఇల్లే. ఏంటి అలా ఉన్నావు? ఏం లేదు. ఏం లేకపోతే ఎందుకు అలా ఉంటావు? ఏంటో చెప్పు. శుభమా అని సీత దగ్గరికి వెళ్తూ మీరు అత్తయ్య గారిని బాధ పెట్టడం ఏం బాగాలేదండి. అత్తయ్య గారిపై మీరు అంతలా కోపడకుండా ఉండాల్సింది. నా కోపం మా అమ్మ మీద కాదు, మీ చెల్లెలి మీద అని నాకు తెలుసు. కానీ ఆవిడ కూడా ఆడదే కదండి. నవమాసాలు మోసి కన్నబిడ్డను అంత సులభంగా ఎలా మర్చిపోతుంది? ఆ బిడ్డ దూరం అయితే ఎంత బాధ ఉంటుంది, అది మీరు అర్థం చేసుకోలేరు. మీ మగాళ్లకు మా ఆడవాళ్ల బాధ ఎప్పటికీ అర్థం కాదు. ఇలా అన్నందుకు నా మీద కూడా మీ కోపం వచ్చింది కదూ? కోపం కాదు లలిత, బాధ. మీ ఆడవాళ్ళు కూడా మా మగవాళ్ళని అర్థం చేసుకోరు. సుమతని అమ్మ మోసింది 9 నెలలే, నేను 20 సంవత్సరాలు మోసాను. మా చిన్నప్పుడే మా నాన్న చనిపోయాడు. మా అమ్మకి బయట ప్రపంచం తెలియదు. అమ్మని చెల్లిని నేనే చూసుకోవాల్సి వచ్చింది. ఒక పక్క చదువుకుంటూ ఇంకో పక్క పనిచేస్తూ ఇంటి భారం అంతా నేనొక్కడే మోసాను. నాన్న లేని లోటు తెలియకుండా చెల్లిని పెంచాను. తనేదడిగితే అది కాదనకుండా ఇచ్చాను. కానీ తనేం చేసింది? నా గుండెల మీద తన్నేసి వెళ్ళిపోయింది. అన్ని సంవత్సరాల నా ప్రేమను కష్టాన్ని ఎగతాళి చేస్తూ వెళ్ళిపోయింది. నేను ఊళ్ళో నవ్వుల పాలై తలెత్తుకోలేకపోయాను. చాలా బాధేసింది, కానీ ఏడవలేకపోయాను. మగాణ్ణి కదా. ఆ బాధని కోపంగా మార్చుకున్నాను. పోలీస్ డిపార్ట్మెంట్లో చేరి తల దించుకున్న చోటే తలెత్తుకున్నాను. ఇప్పుడు చెప్పు, నా చెల్లి విషయంలో నేను చేసిన తప్ప? నా స్థానంలో నువ్వు ఉంటే ఏం చేసేదాన్ని? అంతెందుకు, అప్పుడు నా చెల్లి చేసిందే ఇప్పుడు మధు చేసింది. మధుని నువ్వు సమర్థించగలవా? మా అమ్మలా వెనకేసుకురాగలవా? చెప్పు లలిత. మీ చెల్లెలు వేరు, మధుమిత వేరండి. తేడా ఏముంది? ఇద్దరూ తీసింది నా పరువే కదా. నా చెల్లెల వల్ల ఒకసారి, ఇప్పుడు నా కూతురు వల్ల ఇంకోసారి నేను తలదించుకున్నాను. మీ చెల్లెలు ఎవరినో ప్రేమించి పెళ్లి చేసుకుని వెళ్ళిపోయిందండి. దానివల్ల మీరు బాధపడ్డారు. అప్పట్నుంచి మీ చెల్లిని దూరం పెట్టారు. ఆ పెళ్లి వల్ల నష్టం జరిగింది. మీకు దూరమైన మీ చెల్లెలికే, ఇంకెవ్వరికీ నష్టం లేదు. కాని మధు వల్ల సీత నష్టపోయింది. మన పరువు కోసం తనకిష్టం లేని బలవంత పెళ్లిని చేసుకోవాల్సొచ్చింది. అత్తింట్లో ఇన్నాళ్ళు అష్టకష్టాలు పడింది. అందుకే మనం మధుని క్షమించలేకపోతున్నాం. ఇప్పుడు సీత తన కాపురాన్ని సర్దిద్దుకొని భర్తతో సంతోషంగా ఉన్నా మధుని క్షమించలేకపోతున్నారు. కాని ఆ పెళ్లి వల్ల నష్టపోయింది తను మాత్రమే కాబట్టి మీ చెల్లిని మీరు క్షమించవచ్చు. అత్తయ్య గారి తృప్తి కోసమైనా మీరా పని చెయ్యాలండి. ఎందుకు చేయాలి? ఎన్నాళ్ళు మీ చెల్లిని ద్వేషిస్తారు? ఎప్పటికీ కలుసుకోరా? పగిలిన అర్థమే అతకదు, విరిగిన మనసు ఎలా అతుకుతుంది లలిత? ఏమండి, నిజంగా మీకు మీ చెల్లి మీద, మధు మీద అంత ద్వేషం ఉందా? మీ గుండెల మీద చేయి వేసుకొని చెప్పండి. ఆ గుండెల్లో వాళ్ళ మీద కోపం ఉందా? సమాధానం చెప్పండి. మీరు నిజంగానే వాళ్ళని ద్వేషిస్తున్నారా, లేక సమాజం కోసం కోపంగా నటిస్తున్నారా? ఏది నిజం? మీ ప్రేమ నిజమా, లేక మీ ద్వేషం నిజమా?
చెప్పండి. తీసుకో వదినా. తీసుకోండి. తాగండి. నువ్వెంత అందంగా ఉన్నావు వదినా. నీలాంటి అందమైన అమ్మాయిలంటే మా మహాకు చాలా గౌరవం, ప్రేమ, ఇష్టం. నీకు తెలుసు కదమ్మా, మా రామ్కి ముందు నిన్నే భార్యగా అనుకున్నాం. బ్యాడ్ లక్, అప్పుడు మిస్ అయ్యావు. ఇప్పుడు వీళ్ళెందుకు మధుమితను అంతలా పొగుడుతున్నారు? పక్కన సీత ఉందన్న కామన్ సెన్స్ కూడా లేకుండా రామ్కి ముందు మధుమితనే భార్యగా అనుకున్నామంటున్నారేంటి? రామ్ మీద మధుమితకు ఆశ పుట్టించడానికి. జ్యూస్ బాగుందా వదినా? అసలు నువ్వు మా ఇంటికి వస్తావని మేము అనుకోలేదు. లక్కీగా వచ్చావు వదినా. వచ్చినందుకు చాలా థ్యాంక్స్. నీ అందం వల్ల ఈ ఇంటికే కొత్తందం వచ్చింది మధుమిత. ఇక నుంచి ఇది నీ ఇల్లే అనుకో, నీ సొంతిల్లే అనుకో. అంటే ఇది సీతిల్లు అయితే నీ ఇల్లు అయినట్టే కదమ్మా. మహాలక్ష్మి ఇంటిని మధుమిత ఇంటిగా మార్చేశారేంటి? మధుమితని ఈ ఇంటి కోడలిగా మార్చబోతున్నారు. అదిగో మహా వస్తోంది. ఇట్స్ ఓకే మధుమిత, నో ఫార్మాలిటీస్. నువ్వు కూర్చో. పర్వాలేదండి. నేను మెచ్చిన అందం, నేను కోరుకున్న కోడలు ఇప్పుడు నా కళ్ళెదురుగానే ఉంది. వీళ్ళక్కకి దీనికి ఎంత తేడా! నక్కకి నాగలోకానికి ఉన్నంత తేడా ఉంది. మధు దేవకన్య అయితే ఇది దెయ్యం పిల్ల. ఫీల్ ఫ్రీ మధుమిత. ఇది వరకు నా బిహేవియర్ చూసి భయపడినట్టున్నావు. ఇప్పుడు కంప్లీట్గా మారిపోయాను. సీతతో మంచిగా ఉంటున్నాను. అవునక్క, ఇప్పుడు అత్తయ్య వాళ్ళు నన్ను బాగా చూసుకుంటున్నారు. నువ్విక్కడికి వస్తున్నట్టు సీత చెప్పింది. నాకు చాలా సంతోషం వేసింది. అవును, తనెవరు? మా తోడుకోడలండి. తన పని మీదే హైదరాబాద్ వచ్చాం. నమస్తే మేడం, నా పేరు జలజ. హాస్పిటల్ పని మీద వచ్చాం. ఆ పని అవ్వక ఇక్కడికొచ్చాం. మీరిద్దరూ ఇక్కడికొచ్చి చాలా మంచి పని చేశారు. మీరు రావటం మా ఫ్యామిలీ అందరికీ హ్యాపీగా ఉంది. ఏం తెలియనట్టు ఏం నటిస్తున్నావు చెల్లాయి. నటనలో నీ తర్వాతే ఎవరైనా. మధుమితతో మహాలక్ష్మి అంత మంచిగా ఎందుకు మాట్లాడుతుంది? మహాలక్ష్మి మూడు ఎప్పుడు ఎలా ఉంటుందో పైనున్న ఆ మహాలక్ష్మి దేవికి కూడా తెలియదు. మీరు ఈ రోజు రేపు ఇక్కడే ఉంటున్నారుగా? మీరు అనుమతిస్తే ఇక్కడే ఉంటాం మేడం. మేం కలవాల్సిన డాక్టరు రేపొస్తారంట. రేపు రాకపోతే వారానికి రానివ్వండి. మీరు ఎన్ని రోజులైనా మా ఇంట్లోనే ఉండొచ్చు. మీరు ఎలాంటి మొహమాటం పెట్టుకోకండి. మాకు సీత ఎంతో, మధుమిత కూడా అంతే.
మా రామ్కి ముందు మధుమితనే భార్యగా అనుకున్నాం. బట్ అది జరగలేదు. మేం కూడా అది మనసులో ఉంచుకోలేదు. అప్పుడే మర్చిపోయాం. సీత మా కోడలైతే మధుమిత కూడా మా కోడలే. మహాలక్ష్మి అతి మంచితనం వెనక వేరే ఏదో ప్లాన్ ఉంది. అసలు వీళ్ళతో ఇలా మాట్లాడుతుందేంటి? ప్రీతి, ఉషా, మీరు మధుమితని తీసుకెళ్ళి మన ఇల్లంతా చూపించండి. జలజ, నువ్వు కూడా వెళ్ళొచ్చు. థ్యాంక్ యూ మేడం. రండి వదినా.